హాయ్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ షాక్ వేవ్ థెరపీ అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా అంగస్తంభన సమస్యకి సాధారణంగా ఈ మధ్య వాడుతున్న ఒక ట్రీట్మెంట్ ఏంటి అని అంటే షాక్ వేవ్ థెరపీ. దాన్నే ఎక్స్ట్రా కార్పొరల్ షాక్ వేవ్ థెరపీ అని కొంతమంది అంటారు, కొంతమంది పిజో వేవ్ థెరపీ అని అంటారు, కొంతమంది లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అని అంటారు. ఏదైనా సరే దాంట్లో చేసేది ఏంటి అని అంటే షాక్ వేవ్ థెరపీ అనేది దానికి ఉన్న ఒక జనరల్ నేమ్ అనమాట. ఆ ట్రీట్మెంట్కి ఉన్న నేమ్. దానికి వాడే మిషన్ ఇదే. దీన్ని మెడిస్పెక్ ED10000 అంటారు ఈ మిషన్ని. ఈ మిషన్ నుంచి ఇది అప్లికేటర్ అనమాట. ఈ అప్లికేటర్ నుంచి వచ్చే షాక్ వేవ్స్ ఆ పెన్నిస్ మీద అప్లై చేయటం వల్ల పెన్నిస్కి బ్లడ్ ఫ్లో పెరిగి ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇది లేటెస్ట్గా వచ్చిన ట్రీట్మెంట్ మోడాలిటీ ఏం కాదండి. ఆల్మోస్ట్ దగ్గర ఒక 10 years నుంచే ఇండియాలో చాలా సెంటర్స్లో యూజ్ చేస్తున్నారు, మెట్రోస్లో. అండ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని సెంటర్స్లో యూజ్ చేస్తున్నారు, మెట్రోస్లో. కాకపోతే ఈ ట్రీట్మెంట్ యొక్క పేరు చెప్పుకొని చాలామంది డాక్టర్సు పేషెంట్స్ని ఎంత మోసం చేస్తున్నారు అని అంటే, ఇదేదో ప్రపంచంలో ఎక్కడా లేని ఒక ట్రీట్మెంటు, ఇది కొత్తగా మా దగ్గర ఇంట్రడ్యూస్ చేశాము, మీకు ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు, అసలు ఇండియాలో కూడా ఎక్కడా లేదు, దీన్ని ఫస్ట్ టైం మా దగ్గర ఇంట్రడ్యూస్ చేశామని చెప్పి కొంతమంది చెప్పుకుంటున్నారు. కొంతమంది ఏమో అసలు ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటే మీకేదో అద్భుతాలు జరిగిపోతాయి, మీకు అట్లేదు ఇట్లేదు అని చాలా ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నారు. అండ్ దాంతోపాటు పేషెంట్స్ని ఎంత మోసం చేస్తున్నారు అని అంటే, ఈ ట్రీట్మెంట్ పేరు చెప్పి డెఫినెట్గా దీంతో ఎరెక్షన్స్ పెరుగుతాయి, కానీ అందరి పేషెంట్స్లోనూ ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడంలో ఎరెక్షన్స్ పెరగవు. ఎవరైతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా అంగస్తంభన సమస్య స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుందో, లేకపోతే మనం కరెక్ట్గా అసెస్ చేసుకొని వాళ్ళకి అసలు పెన్నిస్కి ఉన్న బ్లడ్ ఫ్లోలో ప్రాబ్లం ఉందా, హార్మోన్స్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే వేరే ఏ కారణాల వల్ల ప్రాబ్లం ఉందనేది అసెస్ చేసుకొని కరెక్ట్గా చేస్తే డెఫినెట్గా చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి దీంతో. కానీ చాలామంది డాక్టర్సు ఈ మిషన్ ఒక దాన్ని కొనుక్కొని దీన్ని అడ్డం పెట్టుకొని వచ్చిన ప్రతి పేషెంట్కి షాక్ వేవ్ ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్పేసి పేషెంట్ల దగ్గర లక్షల డబ్బులు తీసుకుంటున్నారు. ఈ షాక్ వేవ్ థెరపీ ట్రీట్మెంట్ చేయాలి అని అంటే ఫస్ట్ మనము ఆ పేషెంట్కి ఎందువల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వచ్చింది, పెన్నిస్కి బ్లడ్ లేక ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వచ్చిందా, హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే పెన్నిస్కి బ్లడ్ వస్తున్నా ఎక్కువసేపు పెన్నిస్లో బ్లడ్ నిలబడక ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వచ్చిందని ఫస్ట్ అసెస్ చేసుకోవాలి. ఈ 3 ప్రాబ్లమ్స్లో హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉంటే దీంతో ఎటువంటి ట్రీట్మెంట్ చేయించుకుని ఉపయోగం ఉండదు. హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉంటే పెన్నిస్కి బ్లడ్ వస్తున్నా పెన్నిస్లో బ్లడ్ ఎక్కువసేపు నిలబడట్లేదు అనుకోండి, అప్పుడు కూడా ఈ షాక్ వేవ్ థెరపీతో ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇది ఓన్లీ పెన్నిస్కి బ్లడ్ రావటం తక్కువైనప్పుడు మాత్రమే ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఉపయోగం ఉంటుంది. ఆ ఒక్క దాంట్లో తప్పితే మిగతా రకంగా ఏ ప్రాబ్లం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వచ్చినా ఇది అనేది పనిచేయదు. సో ఎవరైతే పెన్నిస్కి బ్లడ్ సప్లై తక్కువ ఉండి ఎరెక్షన్ ప్రాబ్లం వస్తుందో వాళ్ళు మాత్రమే చేయించుకోవాలి, అంతేగాని ఎరెక్షన్ ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవాల్సింది కాదు. అండ్ సెకండ్ వచ్చేసి ఈ ట్రీట్మెంట్ అనేది మినిమమ్ 4 to 6 times, కొంతమందిలో 8 times కూడా చేయాల్సి వచ్చింది. మ్యాక్సిమం అయితే 4 to 6 times చేయాల్సి వచ్చింది ఎక్కువ మంది పేషెంట్స్లో. అది ఎట్లా చేయాలి అని అంటే, ఒకసారి ఒక సెషన్ ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ రెండో సెషన్ ట్రీట్మెంట్కి మినిమం 5 to 7 days గ్యాప్ ఉండాలి. ఈ ట్రీట్మెంట్ చేయటం వల్ల ఆ 5 days గ్యాప్ అనేది దేనికి అనంటే, మనం ఏదైతే ట్రీట్మెంట్ చేస్తామో ఈ ట్రీట్మెంట్ వల్ల ఆ పెన్నిస్ లోపల బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవడానికి ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటారు, వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటారు. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇంప్రూవ్ అవ్వడానికి మనం టైం ఇవ్వాలి, మినిమం 5 days అన్న టైం ఇవ్వాలి. టైం ఇవ్వకుండా ఈరోజు పొద్దున్న చేయించుకోండి, ఈరోజు మధ్యాహ్నం చేయించుకోండి, రేపు పొద్దున్న చేయించుకోండి, రేపు మధ్యాహ్నం ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్పేసి రోజుకి 2 సార్లు 3 సార్లు చేసే డాక్టర్లు కూడా ఉన్నారు దీన్ని అడ్డం పెట్టుకొని. ఒక సెషన్ అయిపోయిన తర్వాత మినిమం 5 days గ్యాప్ ఇచ్చి రెండో సెషన్ చేస్తేనే బెనిఫిట్ ఉంటుంది. కానీ నేను చూసిన చాలామంది పేషెంట్స్ మేము హైదరాబాద్లో హాస్పిటల్లో కలిసామండి, రోజుకు 3 సార్లు చేయొచ్చు అని చెప్పి అంటున్నారు. అసలు ఇంకొక డాక్టర్ అయితేనేమో ఒకే రోజు 7 సెషన్లు చేస్తాడంట, గంట గ్యాప్తో ఒకే రోజు 7 సెషన్స్ 6 సెషన్స్ చేస్తానని చెప్పి చెప్తున్నాడంట. పచ్చి మోసం అసలు ఆ మాట. ఒక్కసారి ఒక సెషన్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత రెండో సెషన్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి మినిమం 5 days ఆగాలి. 5 days ఆగిన తర్వాత చేయించుకుంటేనే బెనిఫిట్ ఉంటుంది. మ్యాక్సిమమ్ 6 సెషన్స్ చేస్తాము, కొంతమంది పేషెంట్స్ అవసరమైనప్పుడు 8 సెషన్స్ చేస్తాము. ఫస్ట్ వాళ్ళు మోసం చేస్తుంది ఏంటి అని అంటే, పేషెంట్స్ని ఒకే రోజు అన్ని సెషన్స్ చేసేసి నిట్టనిలుగా మోసం చేస్తున్నారు పేషెంట్స్ని. అండ్ సెకండ్ వచ్చేసి పేషెంట్స్కి ఏ కారణంకైనా సరే ఇది పనిచేసిందని చెప్పేది కూడా అబద్ధమే. ఓన్లీ పెన్నిస్కి బ్లడ్ ఫ్లో తక్కువ ఉండి దానివల్ల ఎరెక్షన్ ప్రాబ్లం వస్తేనే ఇది పనిచేస్తుంది, అంతేగాని సో ఇది చెయ్యాలంటే ముందు అసలు కారణం ఏంటనేది తెలుసుకోవాలి.
నేను చూసిన ఒక పేషెంట్ అయితే అతను నెల్లూరులో ఎవరో డాక్టర్ అంట ఈ మిషన్ ₹1 కోటి అని చెప్పాడంట పేషెంట్స్కి. యాక్చువల్గా దీని కరెక్ట్ కాస్ట్ వచ్చేసి 25 to 30 lakhs ఉంటుందండి, డిపెండింగ్ అపాన్ ద కంపెనీ. 25 to 30 lakhs ఉంటుంది ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి. కానీ అతను నెల్లూరులో, నేను డైరెక్ట్ పేరు కూడా నేను అతని పేరు చెప్పట్లేదు కానీ నెల్లూరులో హాస్పిటల్ అతను పేషెంట్స్కి మా దగ్గర ఉన్న మిషన్ ₹1 కోటి, దీని ఇండియాలో ఎవరి దగ్గర లేదు, నా దగ్గర ఉంది అని చెప్పి చెప్తున్నాడు. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, ఇదే మిషన్ ఆయన దగ్గర ఉంది. దీని కాస్ట్ ఇప్పుడు డైరెక్ట్ కాస్ట్ ఇది ఫస్ట్ హ్యాండ్లో దీని కాస్ట్ వచ్చేసి 25 to 30 lakhs, కానీ ₹1 అని చెబుతున్నాడంట. ₹1 అని చెప్పి సరే అతను ₹1 అని చెప్పుకోవచ్చు, అంత మట్టుకు ఓకే. ఒక్కొక్క సెషన్కి 20,000 ఛార్జ్ చేస్తున్నాడంట. ఒక్క సెషన్కి 20,000 ఛార్జ్ చేస్తున్నాడంట. మా దగ్గర మేము ఒక సెషన్కి 7,000 తీసుకుంటాం ఈ విషయంతో. పేషెంట్కి మినిమం 6 సెషన్స్ చేయాల్సి వచ్చింది. సో ఒక సెషన్కి 7,000 తీసుకుంటాము అంటే మొత్తం 6 సెషన్లు కలిపి మా దగ్గర 40,000 నుంచి 42,000 అయింది. కానీ అతను ఒక్క సెషన్కి 20,000 తీసుకున్నాడంట. ఇది నేను చెప్పిన మాట కాదు, ఇది అతని దగ్గర నుంచి నాకు మినిమం రోజుకి 4-5 పేషెంట్స్ ఫోన్ చేస్తారు. సార్ మేము నెల్లూరు అతని దగ్గరికి పోతే వెళ్ళంగానే షాక్ ట్రీట్మెంట్ చేయించుకోండి, ₹20,000 అయితే ఒక్కొక్క సెషన్కి, 2 రోజుల్లోనే మొత్తం అన్ని సెషన్స్ చేసేస్తాం, ₹1,00,000 తీసుకుంటాండి అని చెప్పి చెప్తున్నాడు. మీ దగ్గర ఉందా, మీ దగ్గర ఎంతగా చేస్తారని చెప్పి నాకు ఫోన్ చేసిన తర్వాత నేను వీడియో చేస్తున్నా పేషెంట్స్ అవేర్నెస్ కోసం. సో ఎవరైతే మీకు మీ ఎరెక్షన్ ప్రాబ్లంకి ఈ షాక్ వేవ్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని చెప్పని చెప్తున్నారో, మీరు వాళ్ళు షాక్ వేవ్ ట్రీట్మెంట్ అని చెప్పంగానే గుడ్డిగా ఈ ట్రీట్మెంట్ చేయించుకొని మోసపోవద్దు. ఖచ్చితంగా మీకు ఏ కారణం వల్ల ఈ ట్రీట్మెంట్ చేస్తున్నారు అనేది మీరు తెలుసుకోండి. అండ్ వాళ్ళు చెప్పినట్లు ఒకేసారి ఒకే రోజున 5 సెషన్లో లేకపోతే ఒక వారంలోనే 5 సెషన్లు 6 సెషన్లు చేస్తామన్నా అది కూడా వేస్టే. ఒక సెషన్ చేయించుకున్న తర్వాత మినిమం 5 days ఆగితేనే రెండో సెషన్ చేయించుకుంటే బెనిఫిట్ ఉంటుంది. డెఫినెట్గా ఇది ₹1 మిషన్ కాదు. దీని కాస్ట్ 25 to 30 lakhs. నేను కొన్నప్పుడు నాకు 24 lakhs అయింది, నేను 4 years బ్యాక్ కొన్నప్పుడు. ఇప్పుడు ఏదన్నా రేట్లు పెరిగితే అయితే మ్యాక్సిమం 30 lakhs అయి ఉండొచ్చు. ఒక సెషన్కి 20,000 అనేది మట్టికి అది పచ్చి మోసం. సో ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఇదేమీ ప్రపంచంలో ఫస్ట్ మీ ఊరికే వచ్చిన ట్రీట్మెంట్ కాదు. ఇది ఆల్మోస్ట్ యూరోపియన్ కంట్రీస్లో కానివ్వండి, లేకపోతే చాలా కంట్రీస్లో మినిమం 10 years నుంచి యూజ్ చేస్తున్నారు. ఇండియాలో కూడా 10 years నుంచి యూజ్ చేస్తున్నారు దీన్ని. నా దగ్గరే ఆల్మోస్ట్ 5 years నుంచి ఉంది ఈ మిషన్ను. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే ఇది అసలు ఇండియాలో ఎవరి దగ్గర లేదు, మేమే కొన్నాము, ₹1 పెట్టి కొన్నాము, దీంతో అద్భుతాలు జరిగిపోతాయి. అద్భుతాలు జరుగుతాయి, కానీ ఆ కారణం ఏంటి అనేది తెలుసుకుంటే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. సో ఎవరైతే జస్ట్ షాక్ వేవ్ ట్రీట్మెంట్ చేస్తాము అని చెప్పని డాక్టర్లు మిమ్మల్ని చెప్తున్నారో, కేవలం మిమ్మల్ని మోసం చేయడానికే. కారణం ఏంటి అనేది తెలుసుకొని చేయించుకోండి షాక్ వేవ్ ట్రీట్మెంటు. అది ఖచ్చితంగా ₹20,000 ఒక సెషన్కి ఉండదు. ఒక సెషన్కి ₹6,000 నుంచి ₹7,000 అనేది మ్యాక్సిమము, డిపెండింగ్ ఆన్ నెంబర్ ఆఫ్ షార్ట్స్. ఎన్ని ఇస్తున్నాము, 1,500 ఇస్తున్నామా, 1,800 ఇస్తున్నామా, షార్ట్స్ 2,000 ఇస్తున్నామా అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ వారానికి 10 సార్లు 5 సార్లు చేయించుకునేది కాదు. ఒక్కొక్క సెషన్కి మినిమమ్ 5 days గ్యాప్ ఉండాలి. నేను ఇది ఎవరి మీద కోపంతోనో ఇంకోడెవడి మీదో ఈర్ష్యతోనో చెప్పట్లా. వాళ్ళు ఎట్ట తెచ్చినా నాకేం పోయిందేంలే. పేషెంట్ని ఏ రకంగా మోసం చేస్తున్నారు అనే దాని గురించి నేను చేస్తున్న వీడియో ఇది మట్టికి. అంతేగాని ఇంకొకడెవడో నాకన్నా ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నాడనో, ఇంకొకడెవడో ఎక్కువ సంపాదిస్తున్నాడనో చేస్తున్నది ఏమీ కాదు. పేషెంట్ని మోసం చేస్తున్నారు. ఓన్లీ పేషెంట్స్ యొక్క బెనిఫిట్ కోసం చేస్తున్న వీడియో. ఈ షాక్ వేవ్ గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఎక్కడ ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు డైరెక్ట్గా వచ్చి నన్ను కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి. కర్నూలులో కూడా బ్రాంచ్ ఉంది. ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు దీని గురించి 100% ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. థ్యాంక్ యూ.